హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈ బ్లౌజ్ చూసారా? ఇప్పుడు ఎక్కువగా ట్రెండీలో ఉంది కదా. ఈ బ్లౌజ్ నెక్ అలాగే భుజము ఆమ్ హోల్ ఎంత తీసుకోవాలనేది ఈ వీడియోలో వివరంగా కటింగ్ చేసి చూపిస్తాను. అలాగే నెక్ను మనం ఎలా కొలుసుకోవాలనేది కూడా వివరంగా చేసి మనం ప్రిన్సెస్ కట్ని పర్ఫెక్ట్గా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను కటింగ్ చేసి నేను మీకు చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హ్యాండ్స్ని హార్మోల్ ఎంత పర్ఫెక్ట్గా తీసుకోవాలనేది ఈ వీడియోలో వివరంగా కటింగ్ చేసి చూపిస్తాను. ముందుగా మనం లైనింగ్ని తీసుకోవాలి. లైనింగ్ని 2 మడతల మీద వేసుకోవాలి. ఇలా ఎలాంటి మడతలు లేకోకుండా తీసుకుని కింద సైడు ఎగుడు దిగుడు ఏమీ లేకోకుండా కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకుని ఇప్పుడు మన బ్లౌజు పొడవు అలాగే చెస్ట్, నడుము, బ్యాక్ సైడ్ పార్ట్ని కటింగ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మన బ్లౌజ్ పొడవు వచ్చి కుట్టిన తర్వాత 14 అంగుళాలు ఉండాలి. కుట్టు కోసం 1 అంగుళం పెంచుకుని మొత్తం మీద 15 అంగుళాలు తీసుకోవాలి. మన బ్లౌజ్ పొడవు 15 అంగుళాలు తీసుకోవాలి. ఇప్పుడు మన చెస్ట్ 38 సైజు బ్లౌజ్ అండి ఇది. 38లో 4వ భాగం 9.5 దగ్గర మార్క్ చేసుకుని 2 అంగుళాలు ఖర్చు కోసం తీసుకోవాలి. అలాగే కింద సైడ్ కూడా 9.5 2 అంగుళాలు ఖర్చు కోసం తీసుకుని ఈ విధంగా స్కేల్తో లైన్ గీసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా లైన్ గీసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ అలాగే భుజము 2 కలిపి 7 అంగుళాలు, నెక్ అలాగే షోల్డర్ 2 కలిపి 7 అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి. అంటే మన నెక్ వచ్చి 2.5 తీసుకోవాలి. నెక్ 2.5, మిగిలిన 4.5 షోల్డర్ తీసుకోవాలి. ఇప్పుడు మన ఆమ్ హోల్ వచ్చి 7 అంగుళాలు తీసుకోవాలి. 7 అంగుళాలు ఎంత తీసుకోవాలంటే ఇది మనం నెక్ అలాగే మనం షోల్డర్ పెంచాం కాబట్టి క్లాత్ అనేది యువతలకు వచ్చి మన హార్మోల్ రౌండ్ షేప్ అనేది తగ్గుతుంది. దానివల్ల మనం 7 అంగుళాలు తీసుకోవాలి. 7 అంగుళాలు ఎక్కడ తీసుకున్నామో అక్కడికి 6.5 అంగుళాల దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనకి ఆమ్ హోల్ చంక లోతు అనేది చక్కగా సరిపోతుంది. ఇప్పుడు ఈ బాక్స్లో లైన్ గీసుకుని 1.5 దగ్గర షేప్ గీసుకుని రౌండ్ షేప్ తీసుకోవాలి. తీసుకుని ఒకసారి మనం టేప్తో కొలుసుకోవాలి. ఈ బ్లౌజ్కి చంక లూజ్ వచ్చి 8.5 అంగుళాలు పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు మన టక్స్ కోసం మనం నడుము దగ్గర ఎంతైతే కొలుసుకున్నామో దానికి సగానికి టక్స్ కోసం 4.5 వచ్చింది. 4.5 దగ్గర మార్క్ చేసుకుని పైన 4 అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి. కుట్టు కోసం అటు 6 అంగుళం ఇటు 6 అంగుళం దగ్గర మార్క్ చేసుకుని ఇలాగా మన టక్స్ షేప్ అనేది తీసుకోవాలి. తీసుకుని బ్యాక్ సైడ్ మనం కుట్టు కోసం మాత్రమే 1 అంగుళం దగ్గర రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. బ్యాక్ మనకి మొత్తం హై నెక్ అనేది వస్తుంది. ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకోవటమే. ఈ బ్లౌజ్ అనేది వేసుకున్నాక మనకి మంచి లుక్ వస్తుందండి. అంత పర్ఫెక్ట్గా మనకి కుదురుతుంది ఈ విధంగా కటింగ్ చేసుకుంటే. ఇట్లాగా బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకుని కుట్టు కోసం ఇలా నాట్ అనేది పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా నాట్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్ను డైరెక్ట్గా లైనింగ్ పైనే మనం ప్రిన్సెస్ కట్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది కటింగ్ చేసి చూపిస్తాను. ఇలాగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుని మనం కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని మనం వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుని పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. పెట్టుకుని మన హుక్ సైడ్ అనేది ప్రిన్సెస్ కట్ కోసం 1 అంగుళం పెంచుకోవాలి. ఇలాగా మనం వీడియోలో చూపిస్తున్నట్టు 1 అంగుళం పెంచుకుని లైన్ అనేది గీసుకోవాలి. ఇలాగా తర్వాత బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా హుక్ సైడ్ 1 అంగుళం పెంచుకోవాలి. అలాగే కింద సైడ్ 1 అంగుళం పెంచుకోవాలి. క్లాత్ పైన ఇలాగా 1 అంగుళం పెంచుకుంటే కుట్టేటప్పుడు మనకి ప్రిన్సెస్ షేప్ మనం జాయింట్ చేసేటప్పుడు క్లాత్ అనేది తక్కువ ఉంటుంది. ఈ సైడ్ హుక్ సైడ్ మనం కుట్టుకోవడానికి వీలుగా 1 అంగుళం పెంచుకోవాలి. ఇలా పెంచుకుని షోల్డర్ దగ్గర కూడా పర్ఫెక్ట్గా మార్క్ చేసుకోవాలి. వీలుగా మన సైడ్ నేను తిప్పి చూపిస్తున్నాను. ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్క్ చేసుకుని మన చంక లోతు కోసం ఫ్రంట్ సైడ్ ఆర్మోల్ డౌన్ ఉంటుంది కదా 1 అంగుళం, దానికోసం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలాగా మార్క్ చేసుకుని ఇప్పుడు మన ఖర్చు కోసం ఎక్స్ట్రా ఉన్నది కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు శంఖ షేప్ మనం 1.5 తీసుకున్నాం కదా,
1.5లోకి సగానికి అంటే 1/3 అంగుళాల దగ్గర ఫ్రంట్ సైడ్ లోత్ అనేది ఈ విధంగా రౌండ్ షేప్ తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మన ఫ్రంట్ నెక్ అనేది ఎంత అనేది కొలిసి చూపిస్తాను. మన ఫ్రంట్ సైడ్ నెక్ అనేది కొంచెం డీప్గా ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ ఫుల్ హై నెక్ కాబట్టి ఫ్రంట్ సైడ్ కొంచెం డీప్గా మనం కటింగ్ చేసుకోవాలి. మనం ఎక్స్ట్రా ఎంత తీసుకున్నామది పర్ఫెక్ట్ కనిపిస్తాక నేను స్కేల్తో లైన్ గీసి చూపించాను. హుక్ సైడ్ అలా కింద సైడ్ ఒక 6 అంగుళం అనేది పెంచుకోవాలి. చూసారు కదా, బ్యాక్ పార్ట్ ఈ విధంగా పెట్టుకు చూస్తే మనం ఎక్కడ ఎక్స్ట్రా తీసుకున్నది అనేది కనిపిస్తుంది. హుక్ సైడ్ అలాగే బ్యాక్ పార్ట్ ఎక్స్ట్రా తీసుకున్నాము కనమదంతా మన బ్యాక్ ఎలాగుందో అదే విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మన ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చి 2.5 దగ్గర మార్క్ చేసుకుని నెక్ లెంత్ 7 అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని కింద సైడ్ కూడా 2.5 దగ్గర మార్క్ చేసి ఇలా స్కేల్తో బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి. గీసుకుని ఇప్పుడు మనం ఫోటోలో చూపించిన నెక్ని ఈ విధంగా టేప్ తీసుకుని బాక్స్కి యువతల మనం మార్క్ చేయాలి. ఇలా మార్క్ చేస్తే మనకి నెక్ అనేది బ్రౌడ్గా షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. చూసారు కదా, నెక్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కోసం కింద సైడ్ నుంచి 3.5 మనం పైన షోల్డర్ దగ్గర 4 అంగుళాల దగ్గర మార్క్ చేసి ఎక్కడైతే 4 దగ్గర మార్క్ చేసామో దానికి కిందకి 10 అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసి మన హుక్ సైడ్ నుంచి 4 అంగుళాల దగ్గర మార్క్ చేయాలి. అలాగే కింద సైడు 2 అంగుళాలు, అలాగే మన చంక మూలన షేప్స్ కరెక్ట్గా రావడానికి డ్రా చేసుకోవాలి. ఇలా స్కేల్తో ప్రిన్సెస్ కట్ షేప్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా మనం ప్రిన్సెస్ కట్ అనేది లైనింగ్ పైన డైరెక్ట్గా ఈ విధంగా చిన్న చిన్నగా కొంచెం మెలకులు మనం తెలుసుకుంటే పర్ఫెక్ట్గా మనకి ప్రిన్సెస్ కట్ అనేది కటింగ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా సింపుల్ మెథడ్తో కటింగ్ చేసుకోవటమే. చూసారు కదా, ఇప్పుడు ఎంతో ట్రెండీలో ఉన్న బ్లౌజ్ని ఎంత సింపుల్గా మీకు కటింగ్ చేసి చూపించాను. మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా కటింగ్ కూడా మనం జాగ్రత్తగా ఏ విధంగా అయితే మనం పెంచి కొంచెం ఎక్స్ట్రా పెంచాం కదా, అది మనం చూసుకుని కటింగ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ కటింగ్ చేసి మీరు స్టిచ్ చేసుకున్న తర్వాత మీకు ఎలా వచ్చిందనేది తప్పనిసరిగా కమెంట్ అనేది చేయండి. ఫ్రెండ్స్, మన వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ఫ్రెండ్స్, మీరు తప్పనిసరిగా లైక్ అనేది చేయండి. మనం లైక్ చేస్తేనే మన వీడియో అనేది వేరొకరికి ప్రమోట్ అవుతుంది. ఈ విధంగా ప్రిన్సెస్ కట్ని మన వీడియోలో చూపిస్తున్నట్టు కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకుని కుట్టుకునేటప్పుడు కూడా సింపుల్గా మనం కుట్టేసుకోవచ్చు. ఇలా పర్ఫెక్ట్గా మనం ముందుగానే కటింగ్ చేసుకుంటే ఈ విధంగా ఫ్రంట్ సైడ్ కూడా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ పర్ఫెక్ట్గా చంకల్లో ముడతలు రాకోకుండా ఏ విధంగా మనం కరువు స్కేల్తో హ్యాండ్స్ కటింగ్ చేయాలో కటింగ్ చేసి చూపిస్తాను. ఇలా 2 మడతల మీద ఉన్న లైనింగ్ని 4 మడతల మీద వేసుకోవాలి. వేసుకుని కింద సైడు ఇలా మనకు జాయింట్ అనేది కంపల్సరీగా వస్తుంది. జాయింట్ కోసం వేసుకుని ముందుగా కరెక్ట్గా పర్ఫెక్ట్గా పెట్టుకుని కింద సైడ్ ఒక పావంగులం మనం కుట్టుకోవడానికి ఖర్చుని తీసుకోవాలి. లైనింగ్ బ్లౌజ్ కాబట్టి పావంగులం సరిపోతుంది. చేతులు పొడవు వచ్చి 9.5 రావాలి. కుట్టు కోసం ఒక 1/2 అంగుళం పెంచుకోవాలి. పెంచుకుని ఇలాగా స్కేల్తో లైన్ గీసుకోవాలి. ఇలా గీసిన తర్వాత మన చంక డౌను 3.5 తీసుకోవాలి. ఇలా 3.5 తీసుకుని మరొకసారి స్కేల్తో లైన్ గీసుకోవాలి. ఇప్పుడు చేతులు లూజు 5 అంగుళాలు, ఖర్చు కోసం 2 అంగుళాలు తీసుకుని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అలాగే మన చంక లోత్ అనేది ఎంత అనేది మనం టేప్తో ఇలా మూలగా కొలుసుకోవాలి. 8.5 మన చంక లోత్ అనేది 8.5లోకి సగానికి ఇలా మార్క్ చేసుకుని టేప్ తీసుకుని 1.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనకి కరువు స్కేల్తో రౌండ్ షేప్ తీసుకోవడానికి సింపుల్గా ఈజీగా వస్తుంది. ఈ విధంగా కరువు స్కేల్తో మనం షేప్ రౌండ్గా మనం డ్రా చేసుకుంటే కరెక్ట్గా షేప్ వస్తుంది. ఇప్పుడు మన ఫిట్టింగ్ దగ్గర నుంచి 1 అంగుళం కిందకి 1/2 అంగుళం దగ్గర మార్క్ చేసుకుని ఇలా కరువు స్కేల్తో ఫ్రంట్ సైడ్ లోతును కూడా షేప్ గీసుకోవాలి. గీసుకుని ఇప్పుడు స్కేల్తో మనం ఎక్కడైతే ఫిట్టింగ్ చేస్తామో అక్కడ ఇలాగ క్రాస్గా లైన్ గీసుకోవాలి. లైన్ గీసుకుని మనకి ఈ కింద జాయింట్ అనేది వస్తుంది. అది కుట్టుకునేటప్పుడు
పర్ఫెక్ట్గా కుట్టుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవటమే. చూసారు కదా మన హ్యాండ్ షేప్ అనేది ఎంత కరెక్ట్గా వచ్చిందో. ఇలాగ డ్రా చేసుకుని ఫ్రంట్ సైడ్ లోతును కూడా కటింగ్ చేయాలి. ఇలా ఈ విధంగా పర్ఫెక్ట్ హ్యాండ్స్ కటింగ్ని కూడా ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. మనం ఫిట్టింగ్ చేసే దగ్గర నాట్ అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని మనం జాయింట్ కోసం ముందుగానే కటింగ్ చేసుకుని హ్యాండ్స్ లోపల పెట్టుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా కుట్టేసుకోవచ్చు. చూసారు కదా ఈ విధంగా మనకి మూలన జాయింట్ అనేది వస్తుంది. ఈ విధంగా కటింగ్ చేసుకుని హ్యాండ్స్ లోపల పెట్టుకోవాలి. ఇప్పుడు మన బ్లౌజ్ని తీసుకుని ముందుగా హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలి. 2 మడతల మీద ఉన్న క్లాత్ని 4 మడతల మీద వేసి మనం కటింగ్ చేసుకున్న లైనింగ్ని పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా లైనింగ్ని పెట్టి కటింగ్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ కోసం అలాగే ఫ్రంట్ పార్ట్ని కోసం ఈ విధంగా 2 మడతల మీద మన బ్లౌజ్ని వేసుకోవాలి. ఇలా వేసుకుని ముందుగా బ్యాక్ పార్ట్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టి మనం ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ కాబట్టి ఇలా 2 భాగాలుగా ఉంటుంది. ఆ 2 భాగాలని ఈ విధంగా వేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ని వేసుకోవాలి. ఇలా ఈ విధంగా వేసుకుని మనం కటింగ్ చేసేటప్పుడు బ్లౌజ్ పీస్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా కటింగ్ చేయాలి. అప్పుడు మనం లైనింగ్ అలాగే బ్లౌజ్ పీస్ కలిపి కుట్టేటప్పుడు క్లాత్ అనేది తక్కువ అవ్వకుండా కరెక్ట్గా సరిపోతుంది. ఇలాగా బ్యాక్ పార్ట్ కటింగ్ అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కోసం ఇలాగా క్లాత్ అనేది ఎక్కువగా కటింగ్ చేసుకోవాలి. మన నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజు సింపుల్ మెథడ్తో ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందనేది తప్పనిసరిగా కమెంట్ అనేది చేయండి. లైక్ మాత్రం చేయటం మర్చిపోవద్దు. తప్పనిసరిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో సింపుల్గా ఎలా కుట్టుకోవాలనేది కుట్టి నేను మీకు చూపిస్తాను.